ఒకటో అధ్యాయం 10వ వచనం చూద్దాం. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము. ఎస్, దేవుడికి చూడండి, మన దిగులు కూడా తెలుసు అంట. దిగులు అంటే ఏంటి చెప్పండి? ఆలోచన చేయండి కదా. ఐ నో యర్ వాట్ దిగులు. కొన్ని దిగులు మనం దేవునికి ఎవరికి చెప్పాం కదా, నవ్వుతారేమోనని. కానీ దేవుడా నీ దిగులు పడే సంగతి నాకు తెలుసు అన్నాడు. ఆన్ వాట్ థింగ్స్ కదా. బట్ యు ఆర్ నాట్ అలోన్. ఈరోజు టాపిక్ అది, యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు. దేవుడు ఉన్నాడు, లేక దేవుడు నీతో ఉన్నాడు. దేవుని వాక్యం చూద్దాం కొన్ని విషయాలు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6 వచనాలు, 31, 6 చూద్దాం. ఫాస్ట్గా వెళ్దాం, మన టైం పోతుంది కదా. 31 ద్వితీయోపదేశకాండం 31, 6. బుద్ధి లేని భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైనా యెహోవా. ఆయన నిన్ను విడవడు, నిన్నడను ఎడబాయను. చూసారా ఏమన్నాడు? మన చదువు. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. ఇశ్రాయేలీయులు ఎవరిని చూసి దిగులు పడ్డారు చెప్పండి? ఫరో సైన్యాన్ని, తర్వాత ఎత్తైన ఏమంటారు శత్రువులు చూసి అవి బాగా దిగులు పడ్డారు. అరే కనానీయులు చూసి దిగులు పడిపోయారు. అరే ఇంత పెద్ద మనుషుల్ని మనం ఎలా ఎదుర్కొంటాం, అనవసరంగా ఐగుప్తులోంచి వచ్చేసాం కదా. తలంపు కూడా వచ్చింది కొంతమందికి. ఇప్పట్లాగా అప్పుడు కూడా వెరైటీ థింకర్స్ ఉన్నారు కదా. వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? దిగులు పడకండి, డు నాట్ వరీ కదా. యు ఆర్ నాట్ అలోన్. ఆయన నేనున్నాను అన్నాడా? నేనున్నాడు చెప్పండి ఒకసారి. అవునా? చెప్పమా, ఉన్నారని చెప్పాడా? చూడు సార్, చూడు ఇంగ్లీష్ చదువు. 31:6 చదువు. 31:6. బీ స్ట్రాంగ్. He will not fail thee. అది fail thee. ఫెయిల్ అంటే చెయ్యివ్వడు. మన తెలంగాణ చెప్పాలంటే మనం ఎన్నిసార్లు ఇచ్చాము చెయ్యి. ఎవరికి? చర్చికి ఇస్తాము. ఎంత ఇస్తామంటే పాస్టర్లకే తెలుసా ఎన్నిసార్లు చేయించాము. వాళ్ళు పాస్టర్లు పాపం అభాగ్యులు, చెప్పుకోలేరు, తక్కలేరు, మింగలేరు అన్నట్టు. ఫెయిల్. ఎన్నిసార్లు ఫెయిల్ అన్నాడు. రేపు వస్తానన్నా అంటాడు, అంతే ఫెయిల్. 2 minutes. కానీ గాడ్ వాట్ ఈస్ గాడ్ సేయింగ్? ఐ విల్ నాట్ ఫెయిల్ ది. నిన్ను విడవను. ఐ విల్ నాట్ లీవ్ యూ. యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరి వ్యక్తి కాదు. ఈరోజు థీమ్ అదే, ఈరోజు అంశం అదే. ఈరోజు లెసన్స్ అన్నీ ఈరోజే కాదు, 4 days లెసన్స్ ఏంటి? యు ఆర్ నాట్ అలోన్. ఇంత పెద్ద విశాలమైన ప్రపంచంలో ఒంటరిగా అసలు నువ్వు లేనేలేవు కదా. ముఖ్యంగా దేవుడు నీతో ఉన్నాడు. మనుషులు నిన్ను వదిలేసిన, మీ అమ్మ నాన్న వదిలేసిన, ఎవరు వదిలేసిన, చుట్టాలు వదిలేసిన. మన చుట్టాలు కొంతమంది ఎట్లుంటారంటే పైన ఉంటే వస్తారు, లేకపోతే ఫోన్ చేద్దాం అనుకున్నా నువ్వే చేసావు. అది కరెక్ట్. అది మరి చేద్దాం అనుకున్నా చేయలేదే, చెయ్యవు నువ్వు. ఎందుకంటే నాతో ఏం లేదు. మనుషులు స్వార్థ ప్రియులు అయిపోయారు కదా. అయినా సరే గాడ్ ఈజ్ విత్ మీ, ఈజ్ నాట్ అలోన్. 8th verse చదవమా. 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడవడు. విస్మయం అంటే తెలుసా ఏంటో? విస్మయం అంటే ఏంటి? తెలంగాణకు డబ్ చేయదాన్ని పరేషాన్ కాక అంటారు. అవాక కాదు, పరేషాన్ కాక అని ఎవరు అంటున్నారు? నీ దేవుడు అన్నాడు. పరేషాన్ కాకరా బాయ్ మనం అంటాం. రే పరేషాన్ చెయ్యకరా అంటాం కానీ దేవుడు పరేషాన్ కాక, నేనున్నా నీకు తోడు, నీకు ముందుగా వెళ్ళి నేను చేస్తాను. ఎంత ఇన్సూరెన్స్ అండి ఈ లోకంలో. ఎవరిబడి ఎంత ఇన్సూరెన్స్. నేను కొంచెం ముందుకెళ్తాను. కష్టకాలంలో కొంతమంది భక్తులు మీకు చూపిస్తాను. హౌ లార్డ్ అంటే హౌ దే
ఆ ఒంటరి జీవితంలో వాళ్ళు ఎలా దాన్ని జయించారు, కష్టకాలంలో కొంతమంది ఎలా దాన్ని జయించారు ఒంటరి జీవితాన్ని. మనం కూడా ఆయా సమయాల్లో కష్టంలో లేక లోన్లీగా అయిపోతాం అన్నమాట. అప్పుడు ఎలాగ ఇవన్నీ మనకు ఉపయోగకరంగా ఉంటాయి. అందుకని కష్టకాలంలో ఉన్న నలుగురిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. చాలామంది ఉన్నారు కానీ నెంబర్ 1 యోసేపు కష్టంలో ఉన్నాడా? ఏం కష్టం చెప్పు? బ్రదర్స్ చేయించారు కదా, బ్రదర్స్ చేయించారు, గుంటలో వేసేసారు, ఇంకా జైల్లో పడేశారు. ఏం చేస్తే? ఏం చేయకుండా. ఇంకా అందరు వదిలేశారా? ఎస్. ఇంకా అదే అనవసరంగా అందులో పడేశారు. తప్పుగా అనుకున్నారు, నిందించారు. అది కూడా ఏ మనిషికి అంత ఉన్నతమైన నింద రాదు కదా. ఏదో డబ్బులు తిన్నాడనో ఆయన కూడా దిస్ ఇస్ వెరీ 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 పాయిజనస్ నింద అనమాట కదా. వెరీ పాయిజనస్ నింద. వెరీ నాన్ బెయిల్ కదా నింద. అట్లా నిందేశారు. నీకు ఎప్పుడైనా వచ్చింది అట్లాంటిది? డిడ్ యూ ఫేస్ దట్? వస్తే నువ్వు ధన్యుడు ఎందుకు తెలుసా? ఎన్ని నిందలు వస్తే అంత ఏంటి నీకు బహుమానం అంత. చూసారా ఈయన మీద ఎట్లా నిందేశారు చూడు. వీళ్ళకన్నా ఏసై మీద వేస్తారా నిందలు? మన మీద ఒక నింద వేస్తాడు. పాస్ట్ ఏదో అన్నాడు అనుకో, 4 రోజులు ఏం మానేస్తాం? అన్నం మానేయం. అన్నం చచ్చి మానేస్తాం. పాటలు చక్కగా పాడతావా? ఉల్టా పాడతావు. ఎందుకు? ఆయన మీద ఏం తీసుకోవాలి నేను? నన్ను ఏమన్నాడు? యేసయ్య పడిన నిందల్లో మనం ఏంటి అసలు? మీరు ఎంత అంటారు? పర్సెంటేజ్ ఎంత కూడా అసలు ఏమైనా ఉందా? 5 NP కూడా కాదంట. ఎంత కృంగిపోతాం తెలుసా మనం కదా. సో ఫ్రెజైల్ అనమాట మనం. ఇప్పుడు ఈయన మీద నిందేసి ఎంత అందులో ఎవరన్నా చెప్పుకోవడానికి కూడా లేదండి. 17-18 years ఎవరు? జోసెఫ్. కానీ యు ఆర్ నాట్ అలౌన్ కదా. గాడ్ వాజ్ అష్యూరింగ్ హిమ్ యు ఆర్ నాట్ అలౌన్. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ఆదికాండం 39వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 16వ వచనం చూడమా. అతని యజమానుడు ఎవరు? అమ్మగారు. ఆయన ఖర్చు పెట్టుకుందంట ఈయన దగ్గర. చెప్పు. కంటిన్యూ 16. అప్పుడు ఆమె ఎగతాళి చేయడం నా ఎద్దకు వచ్చాను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు ఏమన్నా ఒక కుయ్యి అన్న కయ్యన్న అందా? అసలు ఆమె కుయ్యి అన్న కయ్యన్న అందా? ఏం చెప్తుంది అందరికీ? బాగా గట్టిగా కేకేసామని చెప్తున్నాడు. కొంతమంది పాయిజనస్ ఉమెన్ ఉంటారు, విష సర్పాలలాగా ఉంటారు అన్నమాట. బయటకి ఏమో అమృతవల్లి పేరు ఉంటుంది. చూడు బిగ్గరగా, ఎందుకు ఊరిని రాసేయలేదంటే దేవుడు ఉట్టిగా. నేను బిగ్గరగా కేక వేస్తే చదువు. కాబట్టి అతని యజమానుడు నీ దాసుడు నన్ను చేసినని భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి. బా ఎంత ఎట్లా చెప్పిందట? ఎట్లా చెప్పింది? కోపం వచ్చేటట్టు చెప్పింది. హలో, కొంతమంది భలే చెప్తారు కదా. వేరే వాళ్ళకి ఏం వచ్చేటట్టు? కొండగాడి మాటలు కడుపులోనికి దిగిపోవని అన్నాడు కదా. అట్లా చెప్తున్నాడు. జాగ్రత్త సుమ, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇట్లాంటి తిక్క మాటలు మాట్లాడదు. సంఘ చరిత్ర చూస్తే చాలా సంఘాలు స్ప్లిట్ అవ్వడానికి, విడిపోవడానికి కారణం ఒక స్త్రీలు ఎక్కువ కారణం అంట. ఏం చేస్తారు నేను హస్బెండ్? వీళ్ళు కోపదృష్టి, కొండగాని మాటలు కోపదృష్టి కలగజేయనని ఉంది బైబిల్లో కదా. ఇట్ గివ్స్ ఏ వాట్ ఒక యాంగర్ తీసుకొస్తాడు. అదే చేశాడు. పాపం తీసుకుపోయి ఇన్నోసెంట్ మ్యాన్ ఎక్కడ పడేశాడు?
ఏమండి యోసేపుతో దేవుడు ఉన్నాడు, అది కావాలి నాకు. ఆ 60 వర్స్ యెహోవా యోసేపునకు తోడై ఏమేన్, అది ఎన్నో వచ్చిన అది 39 21. ఎస్ చదువు, చదువు మళ్ళా. అయితే అయితే అది అయితేలోనే ఉంది అసలు సంగతి అంతా. అయితే చదువు, యెహోవా యెహోవా యోసేపునకు తోడై యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి ఆ, అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాడు. ఆమేన్. ఎవరు తోడుగన్నాడు? యెహోవా తోడై. ఇప్పుడు చెప్పండి, అసలు యోసేపు ఒంటరిగా ఉన్నాడా? జైల్లో, అది జైల్లో పడేశారు కదా. జైల్లో ఆల్సో లార్డ్ వాస్ విత్. ఇంగ్లీష్ 39:21. బట్ ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్ and showed him steadfast love. సూపర్ అండి ఇంగ్లీష్. స్టెడ్ ఫాస్ట్ లవ్ అంటే తెలుసా ఏంటో? పెన్ లేదు నాది, ఉందా? స్టెడ్ ఫాస్ట్ అంటే మన లవ్ అంతా ఒకవేళ గ్రాఫ్ గీసామనుకోండి, పెళ్ళైన కొత్తలో ఎక్కడ ఉంటుంది? పైన ఉండదు. పెళ్ళైన వాళ్ళు అందరూ ఒకళ్ళే చెప్పండి ప్లీజ్. తర్వాత ఇద్దరు పిల్లలు, పెళ్లి రోజు ఇట్లా ఇట్లా కొట్టుకుంటుంది. ఎందుకు ఇట్లా కొట్టుకుంటుంది ముళ్ళు? ఎందుకు? అమ్మా క్యాకరు అది. ఇవాళ మైసూర్ స్టేషన్లోకి వస్తున్నప్పుడు ఎవరు మైసూర్ పాక్ దొరుకుతుందంట ఇక్కడ. కొత్తగా పెళ్ళైన దంపతులు ఉన్నప్పుడు ఒక 2-3 రోజులు అయిన తర్వాత భార్యని అడిగాంట, ఏం కావాలి బంగారం అని. నాకు మైసూర్ పాక్ అదే వీడు స్పందిస్తుంటే నాకు ఒకలాగా ఉంది. నాయన నమ్ము ఆ వాయిస్ అంతా పోయిందిరా, ఆ మాడ్యులేషన్ పోయింది. అది ఉండండి మళ్ళీ తెచ్చుకుంటా. ఏమన్నా నాకు మైసూర్ పాక్ కావాలన్నమాట. నెక్స్ట్ గంటలో పెళ్ళికొడుకు గై అయిపోయాడు. అందరే మాట్లాడి ఎక్కడ ఆయన ఎక్కడ ఈయన ఎక్కడ తిరిగితే పెళ్ళికొడుకు లేడు. అత్తగారు వచ్చి అన్నారంట, నువ్వే డ్రమ్ము వాడావా లేకపోతే కుక్కర్ వాడినావా? ఇవన్నీ వచ్చేసినాడు. ఈమె పాపం ఏం లేదు, పిల్లకి ఏం తెలియదు. 3 days తర్వాత ఆటోలో దిగినాడంట. దైతే అని ఏం బంగారం, ఏడు బంగారం అంటే ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చాను. నువ్వేమన్నావు? సో ఎక్కడికి వెళ్తే ఇచ్చాను? మొత్తం ఇదంతా బబుల్స్ వచ్చి పొంగిపోయింది అనమాట. సర్ఫ్ ఎక్సెల్ వాడింది అనమాట. మురుసుకుంటారు ఆడే. మా ఆయన ఏం అడిగితే మైసూర్ పాక్ అడిగితే మైసూర్ పోయాడు. అజ్మీర్ కళాఖండ్ అడిగితే భీమవరం కాకినాడ కాజా అడిగితే కాకినాడ. ఓరు నాయన ఇంత కునాఫా అడిగితే అరేబియా పోయేవాడు. ప్రభువా ఎంత బంగారం లాంటి ఏమిచ్చావు? వందనాలు ప్రభువా అని ఆమెకు స్తుతి కుట్టం పెట్టిందన్న. అయిపోయింది 2 సంవత్సరాలు గర్రం తిరిగినాయి. 2 పిల్లలు. ఒకరోజు ఒక బర్త్డే వచ్చిందంట. బంగారం ఈరోజు బర్త్డే ఏం చేయమంటావు? కాదు షాపింగ్, ఎప్పుడు షాపింగేనా? ఎప్పుడు షాపింగ్. ఇవాళ బయటకు వెళ్ళి బిర్యానీ ఇక్కడ ఇంట్లో ఉండు. ఎప్పుడు వండుతావు ఇంట్లో? అరే 2 years అంటే 1 yearకి ఇప్పటికి గ్రాఫ్ గీస్తే ఏమైపోయింది? సేమ్ థింగ్ అండి మనతో కూడా. చూసారా? స్టెడ్ ఫాస్ట్ లవ్ అంటే ఇట్స్ ఎ కాన్స్టెంట్ లవ్ ఆఫ్ గాడ్. ఒకవేళ దేవుని యొక్క ప్రేమను గ్రాఫ్ వేసావంటే ఎట్లుండదు? నువ్వు మంచోడైనా చెడ్డైనా చర్చకొచ్చినా డుమ్మా కొట్టినా అబద్ధాలు చెప్పినా మోసం చేసినా దేవుడు మాత్రం నేను కాన్స్టెంట్ లవ్ చేస్తున్నాడు. కానీ ఆ లవ్లో ఏం చేస్తుంటాడు? అప్పుడప్పుడు వేస్తాడు అన్నమాట. లవ్ అదర్ సైడ్ అంటే నేను కరెక్ట్ చేయటం, నన్ను కరెక్ట్ చేయటం ఇస్ ఎ స్టెడ్ ఫాస్ట్ లవ్. మంచి మాట వాడే కదా కింగ్ జేమ్స్ అది. యా ఎస్. ఏమండి చూసారా? యోసేపు కష్టంలో ఉన్నప్పుడు ప్రభు వదలలేదండి. లార్డ్ వాజ్ విత్ హిమ్.
ఇన్ జైల్ ఆల్సో. అందుకని అందరికీ అంటే ఫేవర్ అయ్యేటట్లుగా చేశాడండి దేవుడు, కన్వర్ట్ చేశాడు. ఇంకో సంగతి, ఇంకా ఇందాక ఎవరు అన్నారు, యోబు గారు శ్రమల్లో కష్టాల్లో అందరూ వదిలేశారా? భార్య క్రిస్టియన్ మ్యారేజ్ జరిగి ఉంటుందా? వాగ్దానాలన్నీ ఏమైపోయినాయి? అన్నీ గాల్లో కలిసిపోయాయి. అదే ఈడే అంటున్నాడు. భార్య ఏమంది? ఏమంటే అంత శ్రమలు, ఎప్పుడు నిండుగా ఉండే ఇల్లు ఖాళీ అయిపోయినాడు యోబు సంగతి. ఆయనకి ఎంతమంది సర్వెంట్స్, భార్య లేదు, పిల్లలు లేరు, అందరూ చనిపోయారు. ఈ ఖాళీ ఇల్లు, ఖాళీ హృదయం, చేతులేంటి ఖాళీనా? కానీ యోబు మాత్రం ఎప్పుడు కూడా నేను ఒంటరిని అయిపోయినా నేను కూడా చచ్చిపోతా అన్నాడా? లేదా. ఇక స్ట్రాంగ్, లాస్ట్ వరకు స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆయన తెలుసు తన దేవుడు ఏంటి. ఒక దగ్గర అంటాడు, నా దేవుడు సజీవుడు, దేవుడు సజీవుడు. ఐ వర్షిప్ ఏ గాడ్ హూ ఇస్ లివింగ్, మై రిడీమర్ లివెత్ అంటాడు. మై రిడీమర్ లివెత్. రిడీమర్ అంటే తెలుసా ఏంటో? విమోచించేవాడు. మై రిడీమర్ లివెత్ అంట. నా దగ్గర ఎంతమందికి అర్థమైందో కానీ కష్టాలు వచ్చినప్పుడు మనం ముఖం ఒకసారంట ఎవరు ఇది తీసుకొచ్చినట్టు ప్రొటెస్టిజం ఏంటది, మార్టిన్ లూథర్ వాజ్ ఒక వీళ్ళ దగ్గర పనిచేసేవాడు. ఎవరు ఆయన? ఆర్సీఎం వాళ్ళ ఒక ప్రీస్ట్ అనమాట. అప్పుడు టైంలో ఏంటంటే ఎవరు బైబిల్ చదవకూడదు, అసలు బైబిల్ చదవకూడదు. ఎవరి ఒట్టి ప్రీస్ట్ దగ్గరే ఉండేది. అది కూడా ఆయన ఎవరు, పోప్ దగ్గర. అయితే మార్టిన్ లూథర్కి ఒక కాపీ దొరికిందంట. దొరికితే మొత్తం చదివేవాడు రహస్యంగా. ఈ మార్టిన్ లూథర్ గారు బైబిల్ చదవడం వల్ల కొన్ని థింగ్స్ తెలిసినాయి. ఏంటి, ఎక్కడ డీవియేషన్ జరిగింది ఫ్రమ్ రోమన్ క్యాథలిజం ఆర్ బైబిల్ అని. అప్పుడు ఏం చేశాడు, ధైర్యం చెప్పడానికి ధైర్యం లేక ఒక 20 పాయింట్స్ ఇట్లా దీని మీద రాశాడు అనమాట. ఏది ఇట్లా కాదు, ఒక షీట్ మీద రాసి ఆ పేపర్ నైట్లో అంటించినాడు ఆవిడ ఊరంతా. ఇటలీ ఎవరు రాజేసింది, పొద్దున్న లేసి ఎవరు రాజేసిందంటే మార్టిన్. మనం తీసుకురాంటారా అంటే అన్నారే, నువ్వు ఇవన్నీ చేసావు కాబట్టి మా ఆర్సీఎం నుంచి ఏంటి బర్తరఫ్ అని పంపించేశావు. సో సాయంత్రం అంట కాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చినంట ఎవరు, మార్టిన్ లూథర్ ఇంటికి వచ్చి మార్టిన్ లూథర్ గ్లూమీగా కూర్చున్నట్ట. గ్లూమీ అంటే సాడ్గా ఒకలాంటి దుఃఖం కూర్చుంటే ఆయన భార్య నల్ల డ్రెస్ వేసుకొచ్చిందంట. వస్తే ఆయన చూసిన ఇట్లా టేబుల్ మీద కూర్చొని, ఎందుకు ఎవరైనా చనిపోయినారా? సాధారణంగా వెస్ట్రన్ కంట్రీస్లో ఎవరైనా చనిపోతే దే పుట్ దట్ బ్లాక్ డ్రెస్. ఎవరైనా చనిపోయినారా అన్నాడంటే ఈయన. ఎవరైనా చనిపోయినారా అంటే అవును. ఎవరు? యువర్ గాడ్ ఈజ్ డెడ్ అన్నట. ఏమన్నా? యువర్ గాడ్ ఈజ్ డెడ్. మై గాడ్ ఈజ్ డెడ్. ఎస్. ఎందుకంటే యూ లుక్ సో గ్లూమీ. నువ్వు ఎంత సాడ్గా ఉన్నావు అంటే నీ దేవుడు ఇంకేమైపోయినట్టు. వెంటనే వెలిగిందంట. అరే, వై షుడ్ ఐ వరీ? నా దేవుడు మై రిడీమర్ స్టిల్ లివెత్. ఆమేనా? నువ్వు కృంగన అవసరం లేదు, యు ఆర్ నాట్ అలోన్. గాడ్ ఈజ్ విత్ యూ. ప్రభు ఉన్నాడు నీతో. ఆయన పేరే ఏంటి? సజీవుడు. ఆయన పేరే ఇమాన్యుయల్. క్రిస్మస్ చేశాం కదా, పప్పలు కాదు, ఇజుడు. సజీవుడు, ఈజ్ విత్ యూ అంతే. యోబుతో ఉన్నాడా? ప్రభు ఉన్నాడా? ఎస్. ఇంకో వ్యక్తిని చెప్పారు సార్, ఎవరు? డేవిడ్ కష్టాలను చెల్లాడండి. ఒక కష్టమేమో స్వయంకృత అపరాధం అంటారు దాన్ని. అంటే అర్థం ఏంటి? మనంతట మనమే చేసుకునేవి. రెండోది ఏంటి? సాతాన్ గాడు వాళ్ళ కొడుకులు వాళ్ళు చేసిన పనులను బట్టి వచ్చిన పనులు కదా. అవును. ఏంటి ఒక సీక్రెట్ చెప్తా, మన పేరెంట్స్కి మనం చేసిన ఏదో పనులు కూడా వాళ్ళకి తగులుతాయి కదా. ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు అనుకో, అక్కడ రాష్ట్రపతికి పిలిపిస్తారా లేదా? స్టేట్ ఫస్ట్. చెంచల్ కూడా జైల్లోకి వెళ్ళాడు అని, అప్పుడు కూడా పిలిపిస్తారు, మీ అమ్మ నాన్న పిలువరా అని. ఇదేం తీసుకొస్తుంది? ఇది అవమానం తీసుకొస్తుంది. అది చూసారా? అంటే మనం చేసే పనులు మన పేరెంట్స్ మీద కూడా ఎఫెక్ట్. సో ఈ డేవిడ్ గారు కూడా కష్టాలను చెల్లిపోయాడు, కానీ హీ న్యూ ద లార్డ్. నాకు దేవుడు ఉన్నాడు. కొన్ని మాటలు చెప్పి ముగించేస్తామని టైం అయిపోయింది. మొదటి సమయాలు 18 అధ్యాయం 14 18-14 చదువు.
1 Samuel chapter 18-14. మరియు దావీదు ఆ, సమస్త విషయములలో ఆ. సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడై ఉన్నాడు. యెహోవా, ఐ లైక్ దట్ వర్డ్ అండి. ఎందుకు యెహోవా అతనికి తోడై ఉన్నాడు. మనకు నీకు తోడుగా ఉన్నాడా ప్రభు? ఇట్స్ గాడ్ విత్ యూ. తోడుగా, ఇంగ్లీష్ చదువు. అండ్ డేవిడ్ హ్యాడ్ సక్సెస్ ఇన్ ఆల్ హిస్ అండర్టేకింగ్స్ ఫర్ ద, ఎందుకంట వై హిస్ సక్సెస్? బట్ లార్డ్ వాస్ విత్ హిమ్. కదా, మనకి ఎంత బాగుంటుంది కదా, దేవుడు మన తోడుగా ఉంటే. లార్డ్, ప్రభా నేనంట కదా, నువ్వు సక్సెస్ ఇవ్వకపోయినా చాలు, వద్దు ప్రభా, యు బీ విత్ మీ. మళ్ళీ చదువు ప్రభా ఇంగ్లీష్. David behaved himself wisely అది, బట్ డేవిడ్ బిహేవ్డ్ హిమ్సెల్ఫ్ వైజ్లీ in all his ways, and the Lord was with him. అండ్ దట్ లార్డ్ వాజ్ విత్ హిమ్. మనం కూడా కదా, ఇఫ్ యూ బిహేవ్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ లార్డ్ విల్ నాట్ లీవ్ యూ. శాంసన్ వదిలేశాడు దేవుడు ఒక పరిస్థితి కదా, ఎందుకు చెప్పండి? ఈ డింట్ బిహేవ్ హిమ్సెల్ఫ్, మిస్బిహేవ్ చేశాడు, మిస్యూజ్ చేశాడు. తనకిచ్చిన ప్రివిలేజెస్, తనకిచ్చిన శక్తి అంతా మిస్యూజ్ చేశాడు కదా. 300 నక్కలు పడతాడండి. ఆత్మలు పట్టరా అని చెప్తే ఏం పట్టుకుంటున్నాడు? ఈ రోజుల్లో కొంతమంది విశ్వాసాలు నక్కలే పట్టేది. 2 నక్కలు పట్టి ఏం చేస్తున్నాడు? ఏం చేసేవాడు? దాని తోకలు చుట్టి దానికి ఒక దివిటీ పెట్టి దానికి అంటించాడు. ఎంత కష్టపడ్డాడు ఆ శాంసన్. నక్కలు పడితే అంత ఈజీ కాదు. నైట్లో తిరగాలి కష్టపడి, టార్చ్ లైట్ వేసుకొని. అంటే వెన్ యూ గో అవే ఫ్రమ్ ద లార్డ్, యూ వేస్ట్ యువర్ స్ట్రెంగ్త్ ఆన్ వేస్ట్ థింగ్స్ అన్నమాట. నీకున్న బలం దేనికోసం? వ్యర్థ. ఏ నక్కలు కుక్కలు పట్టు ఏడు. అసలు దేవుడు ఎంచుకుని దేనికి అతన్ని? న్యాయాధిపతి. నక్కలు బట్టి 300 నక్కలు. ఆ నక్కల కుక్కలు పట్టుకున్నా కూడా దలీలా దగ్గర పోయి ఏమన్నాడు? నమస్తే అక్క అన్నాడు. పాస్వర్డ్ యూజర్ నేమ్ చెప్పాడా? పాస్వర్డ్ యూజర్ నేమ్ చెప్పాడా? ఎవడు చెప్పమన్నాడు? యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎందుకు చెప్పినావు? నువ్వు దేవుని బిడ్డవు కదా, చెప్పదు కదా. నీ బలం ఎక్కడుందో నాకు చెప్పమంటుంది. దాని అర్థం ఏం చెప్పు? మనల్ని ఎప్పుడు ఎవరన్నా వచ్చి నీ నీ పిన్ ఏంటది, కాదు కాదు అంటే పిన్ కొంచెం చెప్పవా అన్నావు, ఏమంటావు? ఎందుకు చెప్తా? కాదు, ఒక్కసారి వాడుకొని ఇచ్చేస్తాను. ఒకటే బుద్ధిలే. వీడు యూజర్ నేమ్ చెప్పినాడు, పాస్వర్డ్ చెప్పాడు. సో ఈవెంట్ ట్రబుల్. ఎందుకు చెప్తున్నంటే, ఎస్ ఏమండి, డేవిడ్ ద కింగ్. మళ్ళీ ఒకసారి మొదటి దినవృత్తాంతాలు 11:9. మొదటి దినవృత్తాంతాలు 11:9 చదువుదాం. 11:9 చదువుదామా? 1 Chronicles chapter 11:9 చదువు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అధికులవుచుండెను. ఈ ప్రకారం అంతకంతకు, ఇంగ్లీష్ చదువు బాబా. డేవిడ్ బికేమ్ గ్రేటర్ అండ్ గ్రేటర్. బికేమ్ గ్రేటర్ అండ్ గ్రేటర్ ఫర్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్. ఇంత దగ్గర ఉన్నా కూడా తప్పు పని చేస్తే దావీదుని ఏం చేశాడు దేవుడు? పోనీలే, నా చాలా దగ్గర ఉన్నాడు అన్నాడా? ఏమంటాడు తెలుసా? చదవండి 11th chapterలో. ఇప్పుడు వద్దు, నువ్వు ఖాళీ ఉన్నావు. అన్యులు ఎదుట నా నామం అవమానపరిచావు కనుక, శత్రువు నన్ను దూషించడానికి ఒక కారణమే కనుక నీకు పుట్టిన బిడ్డ ఏమవుతాడు? చనిపోతాడు. కానీ నేను అంట కదా, వెన్ యూ రీడ్ బిట్వీన్ ద లైన్స్, దావీదుని దేవుడు శిక్షించాడంటారా? అలా చెప్పండి ఒకసారి. వాట్ యూ సే? బైబిల్ తెలిసిన చెప్పండి, శిక్షించాడా లేదా? ఫిజికల్గా శిక్షించకపోవచ్చు, కానీ ఏమండి, ఇంట్లో వాళ్ళు, వాడు ఉంటాడు, వాడు అబ్షాలోం అందగాడు, వాడు అందరికన్నా ఎత్తైనోడంట, మంచి రంగు ఉన్నాడు, మంచి హ్యాండ్సమ్ మ్యాన్. కానీ బుద్ధి ఎట్లాంటి తెలుసా? కుక్క బుద్ధి అనమాట. ఏం బుద్ధి? కుక్క బుద్ధి. కుక్కతో ఒక వంకరలాగా.
ఆడట్లా చెడిపోతుంటే ఏ తండ్రి కామ కూర్చున్నాడు చెప్పండి నాకు ఒకసారి. దట్స్ ఎ గ్రేట్ పనిష్మెంట్ కదా. ఇప్పుడు ఖచ్చితంగా పొడిచింది ఒకసారి వేరే, కానీ ఇదేంటిది వీళ్ళు పిల్లలు ఇట్లా అయిపోతుంటే ఏ నాన్నకన్నా ఇట్లుంటుంది. తర్వాత ఇంకోటి ఉండేవాడు, ఆడి పేరు ఏంటి, అమ్నోను కదా, అమ్నోను కదా, వాడు వేస్టెస్ట్ ఫెలో. సొంత చెల్లి మీద వానికి ఇదంట కదా. అబ్షాలోం చెల్లి అవుద్దాము, తామార్ అమ్మాయిని రేప్ చేసేస్తాడు. అబ్షాలోం ఏం చేస్తాడు తెలుసా, ఒక గజ్జి పెంచుకొని 2 years హీ విల్ వెయిట్. మంచిగా ఉన్నట్టే ఉంటాడు. ఒకరోజు పెద్ద పార్టీ త్రో చేస్తాడు అనమాట. అందరు రండి రాజకుమారులు, ఒకరు సేవకులు సరే ఇక్కడ రారా. మందు కొట్టినప్పుడు ఏం చేయి, కత్తి తీసి చంపేసి అమ్నోన్ అంటాడు. వాడు సార్ అంటే నేను చెప్పిన కదా చేసే అంటాడు. సో వెన్ పీపుల్ ఆర్ డ్రంక్, అమ్నోన్ ఆ వార్త తెలిసి ఏమైపోతాడు చెప్పు, దేవుడు ఏమవుతాడు, పనిష్మెంటే కదా. అంటే మనం చేసిన పాపం పోదా, నిన్ను ఫిజికల్గా ట్రీట్ చేయకపోతే కానీ ఇంకెవరుంటారు చెప్పు, ఇంకా కొడుకులు సుపుత్ర కొంప పీకరా అని కొడుకులందరూ అట్లాంటి వాళ్ళు. కొడుకులందరే. ఇంకోటి ఉంటాడండి, ఆయన పేరు అబ్నేర్ ఇది ఒకటి. వాడు లాస్ట్లో ఈయన ముసలాడు అయిపోయినప్పుడు ఆయన అంటే హెల్పింగ్గా ఒక అమ్మాయిని పెళ్లి చేస్తాడు. చిన్న అమ్మాయి పాప అంటే చిన్న ఆమె చేస్తాడు. దేవుడు చనిపోయిన తర్వాత ఈడొచ్చి నాకు ఆ అమ్మాయిని పెళ్లి చేయవా అంటాడు సొలొమోనుతో. అంటే వీడికి ఏమవుతుంది, ఏం తింటారో నాకు తెలియదు, కానీ వాళ్ళు మనం తినే ఆహారం అయితే తింటలేదు వాళ్ళు. ఇట్లాంటి కోరికలన్నీ వస్తున్నాయంటే ఏంటి కదా, ఏదో తింటున్నారు వాళ్ళు. మీరేం తింటున్నారు చెప్పండి, గడ్డే తింటున్నారు. అది వై నేను ఎందుకంటున్నానంటే ఇవన్నీ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. కానీ డేవిడ్ వాజ్ రియల్లీ పనిష్డ్ అంటే నేను అంటా. ఈజ్ నాట్, అఫ్ కోర్స్ లార్డ్ ఈజ్ నాట్ అలోన్, సారీ లార్డ్ డింట్ లీవ్ హిమ్ అలోన్. కానీ పనిష్మెంట్ మాత్రం ఇచ్చాడా, నెమ్మది లేకుండా. ఒక కీర్తనలో రాస్తాడు, ప్రభువా నా పరుపు కన్నీటితో తేలుచున్నదంట. హీ వాస్ క్రైయింగ్ సో మచ్. తేల్టా అంటే లిటరల్గా కాదు, ఎంత ఏడుస్తున్నాడంటే, రహస్యంగా ఏడుస్తున్నాడంటే ఇదేమవుతుందంట, ఫ్లోట్ అవుతుందంట. ఇక్కడ వదిలేద్దాం, కానీ ఒక పాజిటివ్ తీసుకుందాం. ఎస్, యూఆర్ నాట్ అలోన్, ఐఎమ్ నాట్ అలోన్ కదా. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ ఆల్సో ద వర్డ్. అంటే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ కృపకే వందనాలు, మాకు ఇచ్చిన నీ యొక్క మాటలన్నీ బట్టి నీకు వందనాలు. ముఖ్యంగా నాకు ఇంకెవరికి ఇచ్చారో నాకు తెలియదు, వారిపైన దీవెన కృపను ఉంచండి. మేము ఒంటరిగా లేమని ఈరోజు గ్రహించాం. ఇంత పెద్ద విశాలమైన లోకం, ఇంత పెద్ద విశాలమైన పరిస్థితులు, అయినా నీ కృప మాపై నుంచి 2026 ఈ కాన్ఫరెన్స్ మా మేలుకై చేసిన దేవుడి కనుక వందనాలు చెల్లిస్తూ, అయ్యా మేము విన్న వాక్యం ఉట్టిగా విడిచిపెట్టకుండా మేము గట్టిగా మా జీవితాన్ని కట్టుకునే కృప మాకు దయచేస్తారు. నమ్ముచ్చు యేసు నామమున అడుగుతున్నాం తండ్రి.